అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో పోలవరం నిర్వాసితుల పోరు కేక పేరుతో మహాపాదయాత్ర సిపిఎం భారీ బహిరంగ సభ నిర్వహించారు. పోలవరం నిర్వాసితుల పోరు కేకే పాదయాత్ర 18 రోజుల పాటు 400 కిలోమీటర్లు విజయవాడ వరకు కొనసాగనుంది. ముంపు పునరావాసాన్ని దశల వారీగా కాకుండా అన్ని గ్రామాలకు పునరావాసం, నష్టపరిహారం కల్పించి ప్రాజెక్టు పూర్తి చేయాలని, పునరావాసం కల్పించే ముందు పాఠశాలలు, హాస్పిటల్స్ అన్ని ముందుగా నిర్మించాలని, వరద నష్టం ముందుగా గుర్తించి నష్టపరిహారం, పునరావాసం కల్పించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఈ పాదయాత్రలో ముంపు గ్రామస్తుల సమస్యలు పూర్తిగా తెలుసుకుని న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. జిందాబాద్ జిందాబాద్. వచ్చిన చట్టం, ఆ చట్టం ప్రకారం అందరికీ పునర్వాసం ఇవ్వాలి, భూమికి భూమి ఇవ్వాలి, అడవి భూమి ఇవ్వాలి అందరికీ. ఇప్పుడున్న పరిస్థితి కింద మంచి పరిస్థితి ఉండాలి. అది మేము అప్పుడు అడిగింది. ఆ 2013 చట్టంలో ఈ విధంగా కొన్ని ప్రొవిజన్స్ కూడా తీసుకొని వచ్చారు. బట్ మన దేశంలో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల సమస్యల గురించి, ఆదివాసుల సమస్యల గురించి స్పందించలేదు. అది ఉన్న పరిస్థితి. బ్రిటిష్ సామ్రాజ్యత్వ కాలంలో ఈ విధంగా